గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో క్రికెట్ ఆడిన తర్వాత అందరూ కలిసి స్నేహితులతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్టులో ఈత కొని వచ్చారు. అందులో 11 మంది ఈత చేస్తుండగా ముగ్గురు ఈత వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఇది నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం. ఇక్కడ గజ ఈతగాళ్ళు కూడా ముగ్గురి మృతదేహాల కోసం గల్లంతు చేస్తున్నారు. ఇప్పటికే మధుకర్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరు హర్షవర్ధన్, నవీన్ల మృతదేహాల కోసం గజ ఈతగాళ్ళు అయితే పూర్తిగా గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న మధ్యాహ్నం వారు ముగ్గురు కూడా మిస్ అయినట్లు తెలిసింది. ముగ్గురు ఆహాకారాలు పెడుతూ మునిగిపోతూ భూమిలో కూరుకుపోయిన పరిస్థితి నెలకొంది. దానివల్ల పూర్తిగా అందరూ కూడా గ్రామానికి వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ చూడొచ్చు, మొత్తంగా మధుకర్, హర్షవర్ధన్, నవీన్లు కూడా ఈ ఈత రావడం, వాళ్ళందరూ కూడా చెరువులో నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లోకి వెళ్ళి ముడగడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వారు ముగ్గురు కూడా దొరుకుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మధుకర్ మృతదేహం దొరకడంతో గ్రామంలో ఉన్న పూర్తిగా ఏదైతే సోమార్పేట గ్రామంలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ప్రజల పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో పూర్తిగా ఆ గ్రామాల కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. మా కొడుకు చేతికొచ్చిన కొడుకు ఇంటర్ డిగ్రీ చదివే కుమారులు కూడా మా చేతిలో నుండి జారిపోయారని కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో ముగ్గురు సోమార్పేట గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మృతి చెందడం, దానికి అంతటికి సంబంధించి పూర్తిగా ఇబ్బందుల్లో మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబాల్లో కూడా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఆ గజ ఈతగాళ్ళు నిన్న సాయంత్రం వరకు కూడా గాలించిన పరిస్థితి. నిన్న సాయంత్రం వరకు మృతదేహాలు లభించకపోవడంతో చీకటి కావడం, దానికి అంతటి కూడా అక్కడికక్కడనే వదిలేసిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉదయం నుండి గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో. ఉదయం మధుకర్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో మరో ఇద్దరి మృతదేహాల కోసం కూడా గజ ఈతగాళ్ళు గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ముగ్గురు ఏదైతే అందరూ కూడా క్రికెట్ ఆడి ఇక్కడికి రావడం సేద తీర్చేందుకు, ఏదైతే క్రికెట్లో అలసిపోయిన తర్వాత స్నానం చేద్దామని చెప్పి అందరూ 11 మంది ఇక్కడికి రావడంతో పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఏదైతే ముగ్గురు ఈత రావడంతో వాళ్ళు లోపలికి వెళ్ళినట్లు తెలిసింది. వారికి సంబంధించిన బంధువులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, ఆ గజ ఈతగాళ్ళకు సంబంధించి అక్కడ ఎవరైతే గజ ఈతగాళ్ళు వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో గజ ఈతగాళ్ళు గాలిస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మృతదేహాలు లభించకపోవడంతో పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ముగ్గురు కూడా ఎవరైతే మధుకర్, హర్షవర్ధన్, నవీన్లు కూడా 17 నుంచి 20 సంవత్సరాల వ్యక్తులే కావడం, దానికి అందరికి సంబంధించి ఇక్కడ పోలీసులు అయితే నిన్న సాయంత్రం నుండి కూడా ఇక్కడ దానికి సంబంధించి గాలింపు చర్యల్లో భాగంగా పాల్గొన్నారు. దానికి అందరికి సంబంధించి ఏదైతే ఇక్కడ ముగ్గురు కూడా మృతి చెందిన ఘటన తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన ఈ ఘటన స్థలానికి చేరుకున్నారు. అసలు వాళ్ళు ఎంతమంది వచ్చారు, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఇక్కడ ఏం చేస్తారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ వద్ద? నిజాం సాగర్ ప్రాజెక్ట్లో చేపల వేట చేస్తుంటాం మేము. చేపల వేట కానీ ఇక్కడికి వచ్చి ఉంటాము. మాది అసన్పల్లి వేటకు వస్తే మేము అక్కడ గడ్డ నుంచి ప్రస్తుతం మా గడ్డ నుంచి వస్తున్నాము. ఇక్కడ పిల్లలు వచ్చి స్నానం చేయబట్టుండే, స్నానం చేయంగా ముగ్గురు గల్లంత అయిపోయారు. ఇంకా మిగతా పిల్లలు ఎంతమంది వచ్చారు? వాళ్ళందరూ మేము మ్యాక్సిమం ఆడుకొని చూసినాం కానీ అంతా కనబడలేరు. అందాజా ఒక 6-7 వచ్చుండొచ్చు, 6-7 వచ్చుండొచ్చు. ముగ్గురు గల్లంతై మిగతా వాళ్ళు వెళ్ళిపోయినట్టు మొత్తానికి చూడొచ్చు. డిజార్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉదయం నుండి నిన్న సాయంత్రం నుండి కూడా వాళ్ళు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మనతో మాట్లాడడానికి వాళ్ళనైతే పలకరిద్దాం. అసలు ఎలా వాళ్ళు దీనికి అంతటికి సంబంధించి రెస్క్యూ చేస్తున్న అంశానికి సంబంధించి చెప్పండి. ఇక్కడ మీరు ముగ్గురు వ్యక్తులు కూడా ఏదైతే నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి మృతి చెందిన పరిస్థితి ఉంది. హర్షవర్ధన్, నవీన్, అదేవిధంగా మధుకర్లు ముగ్గురు కూడా మృతి చెందారు. దీనికి అంతటి సంబంధించి మృతి చెందిన నేపథ్యంలో ఇప్పటికే మధుకర్ మృతదేహం అయితే లభ్యమైంది. మరో ఈ 2 మృతదేహాల కోసం మీరైతే గాలింపు చర్యలు. అసలు మీకు ఈ ఘటన ఎలా తెలిసింది, అసలు ఏంది పరిస్థితి లోపల? నిన్న సాయంత్రము 5-5:30కు మాకు ఫోన్ కాల్ వచ్చిందండి, ఫైర్ కాల్ వచ్చిందండి. వీళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటా ఉన్నారట. సడన్గా స్విమ్మింగ్ చేద్దామంటే ఇక్కడ వచ్చారు. ముగ్గురు లోపలికి వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారు. వాళ్ళు స్నానం చేద్దామంటే మాకు ఈత రాదని మిగిలిన గడ్డకున్నారు. వాళ్ళందరూ ముగ్గురు పోయారు.
పోయి వాళ్ళు ఇంతవరకు పోగానే వాళ్ళకు రమ్మని చెప్పారట. మేము రాము, మీరు స్విమ్మింగ్ చేయనగానే వాళ్ళు లోపల పోయారు. పోయిన నిమిషంకే వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఏముండొచ్చు? అక్కడ వాళ్ళు సడన్ ఇక్కడ వరకు లోతు బాగా లోతుంది, 5, 6, 8 ఫీట్లు లోతుంది. సడన్గా మునిగిపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఇక మళ్ళీ మార్నింగ్ మేము 5:30కి వచ్చినాము. వచ్చితే 7:30 గట్లా ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది. అక్కడ జాలాల్లో సాగుతుంది, వలలతో మేము లైఫ్ జాకెట్లో లైఫ్ బాయ్ వేసుకొని పాతలు ఎడుతుంది ఇస్తే ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది. ఇంకా 2 బాడీలు దొరకలేవు. ఇంకా 2 బాడీలు కొద్దిగా గాలింపు చర్యలు నడుస్తున్నాయి. అంటే ఇంకా 2 బాడీలు ఏ ప్రాంతంలో, అంటే ఈ బాడీ ఉన్న ప్రాంతంలో ఉన్నాయి అనుకుంటారు? ఇంకా వీరి బాడీ ఉన్న ప్రాంతంలో అయితే లేవు, పక్కకు ఉన్నట్లున్నాయి. ఇంకా అవి బయటకు అయితే రాలేవు. వాళ్ళకి ఏమైనా తలిగితే టచ్ అయితే పైకి వేస్తుంది, కానీ వాళ్ళకి ఏం టచ్ కాలేదు, ఇంకా రాలేవు బాడీలు పైకి. బాడీ మునిగిన తర్వాత పైకి రావడానికి ఎంత సమయం? మా 24 గంటలు అవుతుందండి. 24 గంటలు. అంటే ఆ బాడీ మునిగిన ప్లేస్లో ఉంటుందా ఎట్లా బయటకు? ఈ వలలో బట్టి ఉంటుంది. మామూలుగా వలలో వస్తే సైడ్కి వెళ్తుంది, బాడీకి ఏమైనా కింద లోపల టచ్ అయితే అక్కడనే ఉంటుంది. మరో వ్యక్తి ఉన్నారు. మీరు ఇప్పుడు అది ఏదైతే బాడీని ట్రేస్ చేసే సమయంలో ఏమేమి ఉపయోగిస్తారు? ట్రెచ్ చేసే సమయంలో ఏం ఉపయోగించాం సార్, ఇది లైఫ్ బాయ్ వేసుకొని మేము లోతుకి వెళ్ళగలుగుతాము. లోపలికి వెళ్ళిన తర్వాత లోతుకి వెళ్ళాలన్నప్పుడు ఇది తీసేసి లోపలికి వెళ్ళేసి బాడీని పట్టుకోగలుగుతాం సార్. పాతల గడియ సహాయంతో తీయగలుగుతాం సార్. అంటే అప్పుడు మీరు ఎలా గుర్తించడానికి అవకాశం ఉంది? అంటే బాడీ అక్కడ లోపలికి వెళ్ళా నీటిలో ఉంటుంది. మేము మునిగి చూసినప్పుడు చేతికి కానీ కాళ్ళకి కానీ స్పర్శ తగిలినప్పుడు చెప్పగలుగుతాం సార్. అంటే కామన్గా చెరువులో అన్నప్పుడు, ప్రాజెక్ట్లో అన్నప్పుడు చాలా రకాల జంతు జాలాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటి కూడా తప్పించుకొని మీరు బాడీ, అంటే ఒక హ్యూమన్ బాడీ అనేది స్పర్శ మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడైతే సార్ వాళ్ళకు దుస్తులు లేవు సార్. దుస్తులు ఉంటేనేమో మామూలుగా పాతల గడియకు తట్టి వచ్చే అవకాశం ఉంటుంది. దుస్తులు ఏం లేవు కాబట్టి మామూలుగా మనం స్పర్శ చేతులతో కానీ కాళ్ళతో కానీ లోతుకి వెళ్ళినప్పుడు చేతికి తలిగితే మాత్రం వస్తుంది సార్. అంటే ఇంకా 2 బాడీలు దొరకడానికి మన సమయం పడుతుంది? సమయం పడుతుంది సార్, పట్టచ్చు సార్. చాలా పెద్దగా ఉంది కాబట్టి చాలా ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు టైం పడుతుండొచ్చు సార్. నింకుతా ఉంటే చెప్పలేము ఇంకా అది. మొత్తానికి చూడొచ్చు, డిజార్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉదయం నుండి ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టాం. మాకైతే లోపలికి వెళ్ళినప్పుడు అదైతే హ్యూమన్ బాడీ తగిలినప్పుడు మాకు పూర్తి స్థాయిలో అది స్పర్శ తగులుతుంది. స్పర్శ తగిలినప్పుడు మాకు ఆ బాడీ ఉన్నదనేది కూడా గుర్తించగలుగుతాం. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వారందరూ కూడా ఇంకా 2 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఆ 2 మృతదేహాలు దొరకడానికి మరో 1 గంట నుండి 2 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి డిజార్ట్ మేనేజ్మెంట్ సంస్థ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 3 కూడా ఈత రావడంతో వాళ్ళు లోపలికి వెళ్ళారు. మిగతా 8 మంది కూడా బయట ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడి వరకు ఏదైతే మా తలకాయ దగ్గర వరకు నీళ్లు వచ్చినప్పుడు రండి అని పిలిచినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు మాకు ఈత రాదు, మేము వెళ్ళలేమని చెప్పడంతో వాళ్ళు 3 అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే వాళ్ళు గల్లంత అయినట్లు ఎవరైతే బయట ఉన్న వ్యక్తులు చూసి చెప్పడం వల్ల మేము ఇక్కడికి పోలీసులకు సమాచారం రావడంతో మేము ఈ ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతానికి రావడం వల్ల మేమైతే నిన్న సాయంత్రం నుంచి గాలిస్తున్నాం. రాత్రి చీకటి కావడం వల్ల గాలించలేకపోయాం. పూర్తి స్థాయిలో ఉదయం నుండి గాలించడం వల్ల ఒక మృతదేహం అయితే లభ్యమైంది. మరో 2 మృతదేహాల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పి డిజార్ట్ మేనేజ్మెంట్ సంస్థ చెప్తున్న పరిస్థితి. చేతికొచ్చిన కుమారుడు మా కళ్ళ ముందే చనిపోవడంతో ఎంతో బాధగా ఉంది. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి అంతటికి సంబంధించి పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకున్న తర్వాత స్నానం చేసేందుకు నిజాం సాగర్ బ్యాక్ వాటర్లకు వచ్చారు. బ్యాక్ వాటర్లకు వచ్చిన క్రమంలో వాళ్ళందరూ కూడా 3కి ఈత రావడంతో అక్కడికి వెళ్ళి ఈ స్నానం చేస్తున్న క్రమంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను చూడొచ్చు, వారందరూ కూడా మా కొడుకు చేతికొచ్చిన కొడుకు ఇలా అన్యాయంగా నీళ్ల పాలాడు, నీళ్ల రూపంలో కబలించకపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. వారి బంధువులు ఉన్నారు, పూర్తిగా వారి నాన్న ఉన్నాడు, వారిని అడుగుదాం. చెప్పండి, అసలు మీ కొడుకు ఏం చదువుతున్నాడు? ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తుండ్రు ఇప్పుడు? ఏం లే, అట్టిగా బాపు 2 వద్దులు కాలేజీలు ఉన్నాయి కదా, అట్టిగా ఎంజాయ్ చేస్తామని అంటే సరే అన్న. హాస్టల్ ఉంటాడు, బోధాను వేసేదాయిలు చదువుతుండు. సరే అంటే సరే అన్న. నిన్న క్రికెట్ ఆడబట్టి చెప్పిండు, నిన్న క్రికెట్ ఆడడానికి వస్తాను చెప్పిండు. దోస్తులు వస్తారు బాపు పైసలు అంటే, అయితే నాతో ఎరన్నుండే ఇవి తీసుకోపోరంటే సరిపో బాబు అంటే ఆయన తెచ్చిన ఆ పైసలు కూడా అదే లంచ్ కొడుకు చచ్చిపోతే ఇప్పుడు ఆ బోర్కి ఇవ్వాలి. నేను పైసలు దినం 200 వందలకపోతుండే, ఇప్పుడు నిన్ను బోర్డు ఖర్చు పెట్టాలి. నా కొడుకు వెళ్ళాడు, నేను నాకు బాబాలు పిలుస్తుండే. తమ్ముడైతే సారు, తమ్ముడైతే మాకు అందరికి మా బాబాయ్ అవుతాడు. ఇంతమంది నచ్చిన సారు, నాకు అనిపించక వచ్చింది మా తమ్ముడు. మా నుండి తనక్కని పిలుస్తుండే సారు, మా తమ్ముడు వాళ్ళకి పిలుస్తాడు మా తమ్ముడు.
ఇది కనిపిస్తలేడు ఎందుకు వచ్చింది సారు, అంతమంది దెబ్బలు వేసుకోబోయిండు సారు. మా తమ్ముడు వస్తే తమ్ముడు వేసి ఏడుస్తాం సారు, మా తమ్ముడు వస్తే తమ్ముడు మంది ఏడుస్తాం సారు. మేము మన ఉంటే అనిపిస్తాడు సారు, చచ్చిపోతే అనిపి వచ్చిండు సారు. అని ఇంట్లో మన్ను పడేయడం దొరికొచ్చిన సారు తమ్ముడిని. మా తమ్ముడిని చూస్తామా సారు, మేము మా తమ్ముడిని చూడిపోయిన సారు కాళ్ళు వస్తాము. బంధువులు కన్నీరు మున్నీరు పిలిపిస్తున్న పరిస్థితి. అమ్మ మీకు ఏమైతాడు హర్షవర్ధన్? నాకు కొడుకు అవుతాడు అందరితోనే మాట్లాడుతుంటే లగ్గం వచ్చిండ మొన్ననే సారు. ఇక్కడ వారి బంధువులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. వారిని అడుగుదాం అసలు ఏమైతాడు మీకు హర్షవర్ధన్? నిన్న బాబాయ్ని హర్షవర్ధన్ బాబాయ్ని నేను క్రికెట్ ఆడతాడు ఆల్రెడీ మొన్న సెలెక్ట్ అయ్యిండు కూడా, కానీ అందులో మన అండర్-19కు సెలెక్ట్ అయితే కూడా అందులో బాబాయ్ నిన్న నాకు అస్సలేదు, నేను రాను, నాది పడతలేదు అని అందులోకి వెళ్ళి వచ్చేసి బోధన జాయిన్ చేస్తే పోయిండు. మా అన్నయ్య చదువుకుంటాడు, ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యిండు. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా 10 రోజులలో వెళ్ళేటోడు అయ్యో క్రికెట్ ఆడుతోండు కదా అని మేము కూడా వదిలేసినాం. ఆడుకుంటా ఇంటికాడ ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఇంటికాడ లేకుండా వీడికి వచ్చి మాకు అసలు చెప్పకుండా మాకు ఎప్పుడు చెప్తే నేను తిడతా అని చెప్పేసి నాకు భయపడి చెప్పడు నాకు ఇప్పుడు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఉన్నారు. వారిని అడుగుదాం, పూర్తిగా వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. అన్న చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన మీ మున్సిపల్ పరిధిలో ఉన్న వ్యక్తులందరూ కూడా నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో పడి చనిపోయిన పరిస్థితి ఉంది. వారి కుటుంబాలు అయితే మా చేతికి వచ్చిన కొడుకు చేయి దాటిపోయాడు, అందరినీ కూడా మేము ఎంతో ప్రేమగా చూసుకున్నాం, మా కొడుకు లేడు, మా కొడుకు లేని లోటు ఎవరు తీస్తారని కూడా అన్న పరిస్థితి అయితే నెలకొంది. మీరు వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు మీరు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ చర్యలు చేపట్టేందుకు ముందుకు వస్తారు? ఇది దురదృష్టకరం, ఎందుకంటే పాపం చిన్నపిల్లలు దురదృష్టవశాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. క్రికెట్ ఆడుకొని ఇక్కడికి ఏదో పిక్నిక్ లాగా స్నానం చేయడానికి రావడం జరిగింది. అందులో ఎల్లారెడ్డి పట్టణానికి సంబంధించినటువంటి మన హర్షద్ గౌడ్ గారి, మరి అదేవిధంగా తిమ్మారెడ్డి ప్రాంతానికి చెందినటువంటి నవీన్, మళ్ళీ సుమర్పేట్ బాబాయ్ ఒక అతను, ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో గురి కావడం జరిగింది, నీట మునగడం జరిగింది. దానికి మరి ఇక్కడ ఎన్డీఆర్ బృందం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మత్స్యకారుల బృందాలు కానీ వాళ్ళను వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక బాడీ ఇప్పుడే దొరికింది, ఇంకా 2 బాడీలు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే పేద కుటుంబాలు మరి వాళ్ళ చేతికొచ్చినటువంటి పిల్లలను వాళ్ళకు పోషించేటటువంటి సందర్భంలో ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి మా స్థానిక శాసనసభ్యులు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి సహాయాన్ని అందించడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా చాలా బాధాకరం. మరి చిన్నపిల్లలు మరి ప్రమాదం గురై మరి ఇక్కడ నీట మునగడం జరిగింది. దాన్ని అందరూ కూడా మరి బాధాకరంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ప్రధానంగా మీ ఎమ్మెల్యే ఏదైతే మదన్ మోహన్ ఉన్నారో, ఎవరికి ఆపద వచ్చినా అందుబాటులో ఉంటారు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులైనా నేను ముందుంటానని చెప్పే మదన్ మోహన్ రావు ఈ రోజు కూడా ముగ్గురు మృతి చెందడంతో వారికి కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నారు మీరు వారి తరఫున. అయితే వారికి సత్వరమే వారి సేవలు కానీ వారికి కావాల్సిన ఏర్పాట్లు కానీ మిగతా అంశాల మీద వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు త్వరితగతిన అందే దిశగా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారా? 100% ఎమ్మెల్యే గారితో పొద్దున్న నుంచి మాట్లాడుతూ ఉన్నాం, నిన్న నైట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మా అందరికి కూడా ఇక్కడికి ఏదైతే ఈ బ్యాక్ వాటర్ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే మునిగిరో అక్కడికి వెళ్ళడం చెప్పడం జరిగింది. అందులో మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి గారు కానీ, ఎక్స్జెడ్పీటీ సామెల్ గారు కానీ, మా మండల పార్టీ అధ్యక్షులు కూడా ఆయన కూడా ఉన్నాడు ఇక్కడనే. అందరం కూడా మేము మా తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు అధికారులకు మరి
ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అధికారులను కూడా అలర్ట్ చేసి మరి వెంటనే ముద్రజాలను తీసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మరి ఎప్పుడు ఎమ్మెల్యే గారు మరి పేద ప్రజల పక్షాన ఉండేటటువంటి వ్యక్తి, పేదల కోసం సేవ చేసేటటువంటి వ్యక్తి, మరి నిర్విరామంగా కూడా ఆ నియోజకవర్గంలో ఎలాంటి పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా వీళ్ళకి సాయం అయ్యే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున అందేటటువంటి సాయాన్ని అతి త్వరలో అందే విధంగా మేము చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ముఖ్యంగా దీనికి అందరికి సంబంధించి మీ మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా ఈ ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యే గెలుపొందారు. ఇక్కడ వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? ఈరోజు మరి ఈ యొక్క ముగ్గురు యువకులు చనిపోవడం బాధాకరం. మండలంలోనే చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా వాళ్ళ గురించి చాలా విచారం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈరోజు మరి మా యొక్క ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంతకుముందే అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అన్నకు కూడా ఎమ్మెల్యే సాబ్ తోటి ఏ సహకారమైనా మరి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఈ ఫ్లడ్ కానీ ఏదన్నా ఉంటే సహాయం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళ కుటుంబానికి మరి ఆ యొక్క పిల్లల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి, మీ కొడుకుని ఎంతవరకు చదివించారు? 12 చదువుకున్నాడు. 2 సబ్జెక్టులు పోయినాయి అని పని చేస్తే మెకానిక్ పని చేపించి మొన్న మెకానిక్ దుకాణం కూడా పెట్టించిన. ఇక నిన్న వచ్చి 2 చేతుల పట్ల సంచులు తెచ్చిండు. నాడనే అన్ని మెడికల్ని వచ్చేసిండు. నాకు అనిపించలేదు. ఇక నాతో మాట్లాడిండు అంతే 1 గంట అప్పుడు. ఇక నాతో ఏం చెప్పలేడు. లేకపోతే మరమర ఫోన్ చేసి రావాలన్నా ఉండాలంటున్నా చుంటాడు. ఏమి చెప్పలేడు, ఏం మాట్లాడలేడు నాతో. నాకు చెప్పగా వచ్చినది అయ్యా. నిన్న మంచిగా మాకు ఏమి బాధ లేకుండే అయ్యా. మేము గరీబులం, మాకు ఏమీ లేదు. మెకానిక్ జాబు పెట్టుకుంటానంటే మేము అవి చేసి బెండ్లమును చేస్తే అది ఇనుము తెలుపు అయిపోయింది. అది ఇట్లా మెకానిక్ జాబు పెట్టి అడిగిపోయి తని వచ్చినది అయ్యా. మీకు మేము ఏది చూడలేము. సంచులే చూకొచ్చి ఇంటి గడ పడేసి ఎటు వచ్చిండో మాకు తెలియదు అయ్యో. అయ్యో నాకు 2 కొడుకులు అయితే 2 చచ్చిపోయిండ్రు. మేము అలా బంజాలా పడతా పడాలి అయ్యా. బంధువులు ఉన్నారు, చూద్దాం. వారి బంధువులు పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, మీ నవీన్ ఇక్కడ మెకానిక్ పని చేస్తున్నట్టు, ఆమెకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకులు. 2 కొడుకులు. ఒకైనా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఈడు ఏ మెకానిక్ షాప్ పెట్టుకుని నిన్న వచ్చి చచ్చిపోయాడు. చూడొచ్చు, 2 కుమారులు మాకు పెంచి పెద్ద చేస్తారు అనుకున్నాం. కానీ అనుకోని ఘటనల వల్ల గతంలో పెద్ద కుమారుడు అనారోగ్యం బాగలేక అనారోగ్యం పాలై చనిపోయాడు. దీనికి అందరికి సంబంధించి చిన్న కుమారుడు మెకానిక్ షాప్ పెట్టేసాము. ఇంటర్ చదివిన తర్వాత ప్రయోజకుడికి అవుతాడేమో అనుకున్నాం. కానీ ఆయనకు చదువు అవ్వలేకపోవడంతో మెకానిక్ షాప్ పెట్టించాం. ప్రతి సంవత్సరం మెకానిక్ షాప్ పెట్టించిన నేపథ్యంలో పూర్తిగా మెకానిక్ పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపేవారు. మా 2 కుమారులు మమ్మల్ని కుటుంబాన్ని పోషిస్తారనుకున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ మాకు 2 కుమారులు ఉండేరు. 2 కుమారులు కూడా చనిపోవడంతో మేము అనాథలమయ్యాం. మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు, మమ్మల్ని పెంచి పోషించేవారు ఎవరు అని చెప్పి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ గత కొంతకాలంగా పెళ్ళైన క్రమంలో ఆ భార్య కూడా అతన్ని వదిలేసిపోయింది. ఇప్పుడు మేము తల్లిదండ్రులం ఇద్దరమే ఉన్నాము. మాకు ఎవరూ లేరు. అంటే మాకు 2 కొడుకులను కనుక్కున్నాం. కానీ మాకు కడుపుకో ఏదైతే 2 కొడుకులు చనిపోవడంతో మా కన్న పేగు కూడా తల్లడిస్తుంది. కొడుకులు లేకపోవడంతో మేము అనాథలమయ్యాము. మా కొడుకులు మాకు ఎంతో పేరు తెచ్చి పెడతారనుకున్నాం. కానీ ఒక కొడుకు అనారోగ్యం బారిన పడి
చనిపోయాడు. మరో కొడుకు నిన్న క్రికెట్ ఆడుతూ స్నేహితులతో వచ్చి ఇక్కడికి రావడం, ఈ చెరువులో నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి చనిపోవడం ఎంతో బాధాకరమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ముగ్గురు కూడా ఒకరు సోమార్పేట గ్రామానికి చెందిన, ఒకరు ఏదైతే తిమ్మారెడ్డి గ్రామానికి చెంది, మరొకరు ఎల్లారెడ్డికి చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో పడి చనిపోవడం మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసిందని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మునీరుగా పిలిపిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.